नमस्ते नमस्ते विभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानन्दमूर्ते नमस्ते नमस्ते तपोयोगगम्य नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य नमस्ते नमस्ते विभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानन्दमूर्ते नमस्ते नमस्ते तपोयोगगम्य नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य సిద్ధంగా ఉన్నాడు ఆయన వెళ్ళిపోవడానికి. ఆయనకేం పెద్ద నేను ఎదుర్కొన్న విషయం డైరెక్ట్గా తెలిసింది ఏంటంటే మరణ వేదన లేదని. మరణ వేదన ఉంటుంది ఎవరికైనా, యోగికైనా. అది కేవలం భగవంతుడి దయ వల్ల వచ్చింది ఆయనకి. ఈశ్వరుడికి అనుగ్రహం ఒకటి ఉంది ఆయనకి. ఇంకా మరణ వేదన లేకుండా శరీరంలో ఉన్నాడు ఆయన. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వెళ్ళిపోవడానికి ఆ సమయం ఇప్పుడు కావచ్చు, గంట తర్వాత కావచ్చు, రేపు పొద్దున్న కావచ్చు, రేపు సాయంత్రం కావచ్చు. ఇప్పుడే ఆయన నిర్ణయం ఏమి ఉండదు. ఆ టైం ఒకటి ఉంటుంది తెలిసేవాడికి. అనుకుని ఉన్నాడు. బాగానే ఉంది. 10 కోట్ల మంది భక్తులు ఉన్నారు. చాలా సంతోషం. ఈ భక్తులు ఏం చేశారు అని ప్రశ్న. వాళ్ళు జ్ఞానంలో వృద్ధి పొందారా? భక్తిలో వైరాగ్యం వచ్చిందా వీళ్ళకి? ఆయన మీద ఉండే భక్తితో వీళ్ళ నడవడికలో ఏమన్నా తేడా వచ్చిందా? ధనాశ, కామక్రోధాలు, పుత్రపౌత్ర మోహం ఏం మారారు? అది చాలా చూసేటట్టయితే ఆయనకి మార్కులు వేయడం కాదు నేను చెప్పేది. భక్తి ప్రచారం వల్ల భక్తి భక్తిగానే ఉంది, స్వార్థం స్వార్థంగానే ఉంది, అజ్ఞానం అజ్ఞానంగానే ఉంది, కామక్రోధాలు అలాగే ఉన్నాయి. మరి ఏమీ లాభం లేదా? ఆయన బతికి 86 ఏళ్ళు బతికాడు. ఏం ఉపయోగం లేదా? ఎంత ఉండవలసిందో ఈ కలియుగంలో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండవలసింది ఎంతో, అందులో 10% ఉంది. ఇదే 150-200 సంవత్సరాల పూర్వం భారతదేశంలో ఉంటే, సమాజంలో ఉంటే దీనికి 5 ఇంతలు 6 ఇంతలు. భక్తి వల్ల ఏమిటి భక్తి అంటే? ఐఎమ్ డివోటెడ్ టు యూ, ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ యూ. నేను ఫోటోకి దండం పెట్టుకుంటాను. మెసేజ్ ఏమి ఇచ్చాడు? మెసేజ్ ఆయన మెసేజ్ ఇస్తాడు, బోధ చేస్తాడు, ధర్మం చెప్తాడు. ఈ పని చేయండి, ఈ పని చేయొద్దు అని అంటాడు. అవి సీరియస్గా తీసుకున్నారా? ఆయన ఫోటో సీరియస్గా తీసుకున్నారా? అది ఎవడంతకరణ వాడికే వస్తుంది. అలాంటప్పుడు పూర్తిగా ఉపయోగించుకోలేనటువంటి వస్తువు పోతే దుఃఖంలో ధర్మం లేదు. అర్థమైందా? మీకు అప్లై మీకు అవుతుంది, నాకు అవుతుంది, మీకు అవుతుంది, మీకు అవుతుంది, అందరికీ అప్లై అయ్యే మాటలు అని చెప్తాను. అర్థమైందా? అప్పుడు ఎవరైతే అతన్ని సేవించుకోవడం అంటే, భక్తితో సేవించుకోవడం అంటే అనుసరించడం. అలాంటి భక్తి ఉంది. ఆ భక్తికి ఉండవలసినటువంటి ఎఫెక్ట్ లేని కాలం ఇది. కాబట్టే ఆయన కోరుకుని ఇంకో 10 ఏళ్ళు ఉందాం అనుకునే ఇంతే ఎఫెక్ట్. టైంలో ఇది కాక సరే, మిగతా భక్తి లేని వాళ్ళ విషయం వాడితో చెత్త మాట్లాడతారు, అవన్నీ చేస్తారు. నాకు బాగా తెలుసు ఆయన ఏం పాపం చేయలేదు. నాకు బాగా తెలుసు ఆయన ఏమీ దోషయుక్తమైనటువంటి కార్యాలు ఏం చేయలేదు. నాకు బాగా తెలుసు ఆయన వల్ల ఎవరికి ఎలాంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అపకారం జరగలేదు. మనిషిని అందరినీ బాగు చేద్దాం, ఏదో చేద్దాం. ప్రతి జీవుడికి తన సంకల్పం, తన యొక్క ఉద్దేశంతో పుడతారు. పూర్వజన్మ సంస్కారాలు. అతడు యోగి కావచ్చు, జ్ఞాని కావచ్చు, ఉపాసకుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. లోకక్షేమం కోసమే అది కోరుతూ ఆ పని కోసమే తిరుగుతారు వాళ్ళు.
ఆ పని నెరవేరడం ఈ యుగంలో చాలా కష్టం అనేది. భగవంతుడే ఎదురుగుండా కనపడ్డప్పటికీ అతడికి మామూలు మనిషికి ఉండే సంబంధానికి ఒక లిమిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ డివోషన్ అంటే సరెండర్ అనేది అర్థం. సరెండర్ అంటే నీ ఎంత నాకు భక్తి ఉందంటే నువ్వు చెప్పిన ప్రతి మాట సీరియస్గా తూచా తప్పకుండా ఉండడం. ఎంత నా మాటను అనుసరించారో అంత భక్తి. భక్తి ఉంది నా కదా అన్న రోజు మిఠాయిలు అవి పెడతారు, కొత్త బట్టలు ఇస్తారు, పాద పూజ చేసిన ఎత్తిన అన్నీ పోస్తారు, బాగానే ఉంది. కానీ బాబా లాంటి వాడికి భక్తులు చాలా ఉన్నారని ఒక ఫస్ట్ స్టేట్మెంట్ నేనే చెప్పాను కదా. వాళ్ళు ఆయన పోతే వాళ్ళు దుఃఖపడతారు. దుఃఖపడడానికి హేతు ఏమిటంటే ఆయన అనుసరించినటువంటి భక్తులు ఎవరు, ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉన్న ఆ భక్తులు, వాళ్ళకి దుఃఖం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంకా వాళ్ళ మనసులో ఉంటాడు. భౌతికమైన శరీరానికే భక్తి చూపించేవాడికి ఆయన పోతే దుఃఖం. అర్థమైందా? ఈ భక్తి దేశం ఉంది. ఉదాహరణ, దేశం మీద భక్తి, దేశభక్తి, మాతృభక్తి, గురుభక్తి, దైవభక్తి, పితృభక్తి. భక్తి అంటే ఎన్ని రకాలనే భక్తి. దేశభక్తి ఉంటే నిజంగా త్యాగం చేస్తాడు, నిజమైన దేశభక్తుడు. గురుభక్తి ఉందంటే తూచా తప్పకుండా అనుసరిస్తాడు. ఆ గురుభక్తి చాలా ఉందని ఆయన చెప్పింది మాత్రం నేను చేయను. నాలో ఉండే కుళ్ళు గుణాలన్నీ అలాగే ఉంటాయి. దండం పెడతాను పాత. దీనివల్ల భక్తి యొక్క వినియోగం ఈ యుగంలో కనపడటం లేదు. చదువుకున్నవాడు ఉన్నాడు, క్షుద్రుడు శూద్రుడు అంటాం వాడు ఉన్నాడు, ఇంకేదో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, రాజకీయవేత్త ఉన్నాడు. కాబట్టి భక్తి అనేటటువంటిది ఇది సీకింగ్ డివోషనే కానీ సరెండరింగ్ డివోషన్ కాదు. తేడా ఉంది. ఏదో కోరుతాడు. కాబట్టి ఆయన అనేక మందిని ప్రాణాలు రక్షించాడు. ఆ ప్రాణాల రక్షణ కోసం వాళ్ళు ఆయన ఆశ్రయించారా అని క్వశ్చన్. లేదు, వాళ్ళ అదృష్టం ఉంది, భక్తి ఉంది. ఆయన వల్ల ప్రాణం నిలబడినవాడు ఎవడైనా ఉంటే ఆ తర్వాత ఏం చేశాడు వాడు? కాబట్టి అది కాదు, అది జరిగి మనం అనుకుంటాం అలాగా. ఆ తర్వాత ప్రతి క్షణం నువ్వు ఇచ్చిన జీవితం ఇది, నేను నీ సేవలో వినియోగిస్తాను, ధర్మ ప్రచారంలో వినియోగిస్తాను, నాకున్నది నాది కాదు, నువ్వు ఇచ్చిందే. ఇట్లాంటి మాటలు ఉంటాయి. కాబట్టి ఇది అందరిలోనూ ఉండేటువంటి లోపమే ఇది. నేను మొత్తం ఆయన భక్తి వల్ల దేశంలో వచ్చిన మార్పు ఎంత అంటే 10% అని నేను అనడానికి కారణం ఏంటంటే అది ఆయన తప్ప ఈ యుగ ధర్మాల ఈ యుగం అంతే. ఆయన 4 మాటలు ప్రార్థించిన తర్వాత ఆయన దగ్గర నుంచి లాభం రాకపోతే ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు. ఒకటి ఏంటంటే గురువులు చాలామంది ఉన్నారు దేశంలో, అక్కడికి ఇక్కడికి అనేక చోట్లకి వెళ్ళి సీకింగ్ డివోషనే కానీ సరెండరింగ్ డివోషన్ లేదు. అది యుగ ధర్మం. ఆయన జీవితం అంతా 86 సంవత్సరాలు ఉన్నా రిజల్ట్స్ ఇంతే. కాబట్టి ఇంకో 20 years ఉన్నా అంతే. సో ఎప్పటికో అప్పటికి ఎంత చూసినప్పుడు 8 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన స్పీచ్ ఇవాళ చూపించాడు టీవీలో. అది బాగుంది నాకు. నేను దేహాన్ని కాదు దేహిని, దేహి అంటే పరమాత్మయే. నేను ఇలా ఉండడానికి మీరందరూ కోరుకున్న భక్తి, మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ కారణం చేత ఇక్కడ ఉన్నాను. ఎంత భక్తి ఎంత శ్రద్ధ చూపించారో అంతకాలం అంతవరకు ప్రభు స్టార్ట్. మొదట ఆయన సంకల్పం ముందు ఉందామనుకుని వచ్చినవాడు కాబట్టి అంతే ఉంది. డాక్టర్లు ఉన్నారు, ఈ శరీరానికి రోగం వస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. నేను నా శరీరాన్ని రక్షించుకోవడం నేను దాని శ్రద్ధ ఉండదు అని అర్థం వచ్చేటట్టుగా లేదు. డాక్టర్లు వాళ్ళ పైన వాళ్ళు చేస్తారు. కాబట్టి చుట్టూ ఉండేటటువంటి యాక్టివిటీ అంతా అది ఎవరి యాక్టివిటీ? అయింది కాదు, వీళ్ళ యాక్టివిటీ. అందులో ఎంత సత్యం ఉందో ఎంత అసత్యం ఉందో, ఎంత జ్ఞానం ఉందో ఎంత అజ్ఞానం ఉన్నదో అంత ఎఫెక్ట్ అది. ఈ శతాబ్దం ఉంది, ఫస్ట్ క్వార్టర్ అవ్వగానే పుట్టాడు, 3 quarters గడిచాయి, ఇంకో దశాబ్దం కూడా గట్టి. అయితే అసెస్మెంట్ చెప్తున్నాను, నేను అనేక మందిని ఎరుగుతున్నాను.
చాలామంది, అనేక మంది కాదనుకోండి, బాగా మాకు ఇంకా తప్ప ఆయన తప్ప ఎవరు లేరు అనేటువంటి వాళ్ళని 6-7 కుటుంబాలు లేరు. వాళ్ళలో ఏ మార్పు లేదు. కోడల్ని హింసించి ఆ కోడలు కాలువలో పడి చచ్చిపోతే విచారం కూడా ఎక్స్ప్రెస్ చేయనటువంటి ఒక మామగారు, ఒక భర్త, ఆవిడ కొడుకు, చాలా డివోటీస్ వాళ్ళు. ఆ కోడలు బంగారం లాంటిది. పెళ్ళికి ముహూర్తాలు పెట్టిన తర్వాత బ్రాహ్మణులు మంత్రాలు, ఈ మంత్రాలు మాకెందుకండి, బాబా ఉన్నారు, ఇదిగో అక్కడ చూడండి, బాబా సన్నిధిలో ముడి వేస్తాం, 3 ముళ్ళు చాలు, ఇంకేం అక్కర్లేదు. అసలు ఎందుకు గణపతి పూజ ఇదంతా? పూజ మీద శ్రద్ధ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదో స్పిరిచువాలిటీ అని ఏదో కాన్సెప్ట్, చాలామంది, అదేం తప్పు లేదు. ఇంత చాలా పెద్ద మాటలు మాట్లాడిన పెద్ద మనిషి కోడలికి 4 కోడళ్ళు, కొడుకులు, వీళ్ళందరికీ వంటలు చేయమని, చాలా చిన్న కుటుంబం నుంచి పుట్టింది. నేను ఆ పెళ్ళికి వెళ్ళాను కాబట్టి, ఏమిటయ్యా ఇది సాంప్రదాయం, ఇది హిందువులం కదా, మామూలుగా దేవతా పూజలు ఏంటి, దేవతల సమర్శం, దేవతలు ఎందుకండి, బాబా ఉన్నారు, అందరి దేవతలు, త్రిమూర్తులు అందరూ ఉన్నారు కదా, బాబాయే త్రిమూర్తులు, ఆయనే త్రిమూర్తులై లోకాన్ని రక్షించాడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావయ్యా నువ్వు, కానీ నీ నిత్య జీవితంలో నువ్వు ఎంత ఇంప్లిమెంట్ చేస్తావో నీకు అంత ఫలం వస్తుంది. ధర్మం, నీతి, దయ, ఒక ఎగ్జాంపులే చెప్పాను. కొట్టడం, తిట్టడం, మిగిలిపోయిన మెతుకులు తినమనడం, అది ఎందుకు చేశాడో, అలా తర్వాత అడిగితే ఎందుకు అలా ఇల్ట్రీట్ చేసావు నీ గోడని నేను అడిగాను. ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ బ్రాహ్మణుడు. ఇల్ట్రీట్ కాదండి, అది వాళ్ళని ఆదర్శంగా త్యాగమూర్తులుగా తయారు చేయాలి, భక్తులుగా. రోజు మహాలక్ష్మి పటం పెట్టుకుని దండం పెట్టు, ఎందుకు? అదొక అపరాధం. అక్కడ వెళ్ళి దీపం వెలిగిస్తానంటుంది. మా ఇంట్లో ఎవరిని లేవని చెప్తే వినదు. నాకు చాలా కోపం వచ్చింది. కోపం భక్తుడి స్వభావమేనా అని అడిగాను. ఇంత చిన్న మీకేం అపకారం చేయలేదు. ఇలాంటి వాళ్ళు ఇలాగే పోయారు. వాళ్ళ మీద భక్తి అనే మాటకి కాబట్టి ఇంపాక్ట్ లేనటువంటి భక్తి, అసలే దానం లేనటువంటి ఐశ్వర్యం, త్యాగం లేనటువంటి భక్తి, ఇలాగా ఒక దోషంతో ఉండేటటువంటి మంచి మంచి వస్తువులు చాలా ఉన్నాయి, వాటి ప్రతిదానికి ఒక దోషం. అలాంటిదే ఈ ప్రపంచంలో ఉంది. ప్రపంచం విషయం మాట్లాడుతున్నాను, ఒకరిని బ్లేమ్ చేయడం కాదు అని కాదు. సో ప్రపంచంలో ఒకటేమిటంటే, అపారమైన ధనం ఆయన పాదాల దగ్గర పారేశారు. ఆయన తింటాడా, ఆయన మనవడికి ఇచ్చుకుంటాడా, కొడుకు ఇచ్చుకుంటాడా? అది ప్రజలే తింటున్నారు. పోనీ కోటి ఇస్తే వినియోగించేవాళ్ళు 10 లక్షలు మింగారేమో, అయితే అవుతుంది, ప్రజలమే కదా. అది కూడా చాలా స్ట్రిక్ట్గా బాగా చేద్దామని ట్రై చేశాడు, కానీ అవన్నీ ఏం కాదు, అవన్నీ ఆయన పని కాదు. వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు తింటున్నారు. వ్యాపారం చదువుంది. ఎలా చూసినా ఆయన్ని బ్లేమ్ చేయడానికి ఏమన్నా ఒక పాయింట్ దొరుకుతుందా అని వెతికితే లేదు. కానీ భక్త కోటి మాత్రం మేనిఫెస్ట్ భక్తి, మేనిఫెస్ట్ క్వాలిటీస్ మస్ట్ గో టుగెదర్. ఇవే నేను చెప్తున్నాను అందరికీ. ఇవాళ మధ్యాహ్నం నుంచి I could see him, he is ready to go, but he is not suffering the pangs of death. That is the grace of God on him. That's my interpretation. Whether it is his own power of yoga, but power of yoga is one thing, but if it is power of yoga, he should not have been sick like this. That's obvious, that's an equation. But then what is it, how is it that he is not suffering the pangs of death? Grace of God for all the good that he has done. Adina, na analysis is it. He should not have suffered, he should not have been bedridden.
బట్ ఆయనే చెప్పాడు, ద డాక్టర్స్ విల్ డూ దేర్ డ్యూటీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై. నన్ను గురించి నేను ఇక్కడ ఉండడానికి మీరందరూ కారణం అన్నాడు. ఈ మాట మొన్న క్లియర్గా చెప్పాను మీకు కూడా. సో దట్ ఈస్ దట్. చాలు కదా.